రైతులకు నేటి నుంచే రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. లక్షలోపు ఉన్న రుణాల సొమ్ముని ఇవాళ సాయంత్రం కల్లా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని తెలిపారు. కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డుని పరిగణలోకి తీసుకుంటామని, రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకి అన్యాయం జరగనివ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు రుణమాఫీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని జిల్లాల్లో రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హత గల రైతులకు 1 లక్ష వరకు ప్రభుత్వం బ్యాంకుల్లో నగదు జమ చేయనుంది. ఈ నెలాఖరులోగా మరో 50,000 జమ చేయనున్నారు. ఆగస్టులోగా 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రుణమాఫీలో భాగంగా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యకాలంలో తీసుకున్న 2 లక్షల లోపు రుణాల మాఫీ చేయనుంది. ఆగస్టు 15 నుంచి ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రుణాలు తీసుకున్న రైతుల సమాచారం బ్యాంకర్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ఆహార భద్రతా కార్డు వివరాలు ప్రామాణికంగా రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించనుంది. పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించగా ఆ అధికారి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 12, 2023 నాటికి రైతుకు ఉన్న రుణం లేక 2 లక్షల వరకు ఏది తక్కువైతే దాన్ని పొందేందుకు రైతులు అర్హులు. అలాగే 2 లక్షలు మించిన రుణం ఉన్న రైతులు ఆ పైన ఉన్న రుణాన్ని మొదట చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన ఉండగా ఆ తర్వాతనే రుణమాఫీ పొందే వెసులుబాటు కల్పించింది. ఒకవేళ 2 లక్షల కంటే ఎక్కువ రుణం పక్షంలో కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేయనున్నారు. అనంతరం పురుషుల రుణమాఫీ చేస్తారు. రైతులు పీఏసీఎస్ల ద్వారా తీసుకున్న పంట రుణం మాత్రమే మాఫీ చేయనుండగా కంపెనీలు, ఇతర ఫర్మ్ల పేరిట పొందిన రుణాలకు ఈ పథకాన్ని వర్తింపచేయరు. కాగా రుణమాఫీ పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను బ్యాంకర్లు ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫేజ్ 1 కింద ఇవాళ రైతులకు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తూ ఉండటంతో ఘనంగా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం లోపు బ్యాంకుల్లో రుణమాఫీ నగదు జమ చేయగానే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొనున్నారు. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది. ఈ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రాజీవ్ అమలు చేసి ఈ రోజు 10 లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి. ఈ ప్రభుత్వం 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల
నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరి